అందించారు. జస్ట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అండి. ఒక పక్కనేమో మీరు హనుమాన్, జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీలని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి. స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అవి కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్, లైక్ యూనో ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి, ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను. సెకండ్ డే నా పక్కన ఎవరుంటే అది ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పార్ట్ ఆఫ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఏ ఏజ్లో ఈ కథలు మీరు చెప్పడం అనేది? ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే? లేదండి, ఇంట్లో ఎప్పుడు లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ వెరీ స్టూడియస్, ఐ వాజ్ వెరీ స్టూడియస్. అండ్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని. బ్రిలియంట్. సో అది అలవాటు అయిపోయింది అలాగా. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 డే ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా, ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడిని. సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి పనికొచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు మై బ్లడ్. జస్ట్ ఊరికే మాకు ఒక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారో ఐ జస్ట్ ఐమ్ వెరీ క్యూరియస్. ఇప్పుడు గుర్తులేదని మర్చిపోయాను, ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది. ప్రాబ్లం నాతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు. యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ. ఐ ప్రాబ్లీ ఐ టీచ్. మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ చేద్దాం. ఓకే, జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేద్దాం మనం ఫస్ట్. ఈలోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఓకే, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 year బ్యాక్ బాలాగారు ఫస్ట్ నన్ను కలిసి ఇలా సినిమా చేద్దాం అన్నప్పుడు చాలా డిస్కరేజ్మెంట్ తర్వాత, అంటే నేను డిస్కరేజ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ విన్నాను నేను. ఏంటి సార్ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయా సినిమాలు తీయడానికి అంటే, లేదు సార్ ఇలా ఒక ఊరు నుంచి వచ్చాను నేను, గత 11 ఏళ్ళుగా నేను కష్టపడి సంపాదించిందంతా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఎవరన్నా ఏమని చెప్తాం, ఎందుకండి మళ్ళీ మీ కష్టాజీతం అంటున్నారు అని చెప్పి నేను చాలా డిస్కరేజ్ చేశాను. అయినా సరే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే కనుక మనం వద్దామన్నామంటే ఇంకొకరు ఎవరితో తీస్తారు తప్పితే వెనక్కైతే వెళ్ళరు. సో ఎవరు వదలరు అనమాట. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీలైనంత వరకు ఒక మంచి సినిమా చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ఒక జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ అక్కడి నుంచి అర్జున్ గారిని కలవడం, అండ్ అర్జున్ గారు ఈ కథని ఓన్ చేసుకోవడం. దాని తర్వాత హీరో ఎవరు అన్నప్పుడు జయదేవ్ గల్లా వాళ్ళ అబ్బాయి, మన గారి అబ్బాయి అశోక్ గల్లా అని చెప్పి ఫస్ట్ నాకు అర్జున్ గారు రికమెండ్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, తను చాలా క్లాస్ ఉంటాడు కదా, యూఎస్ నుంచి, ఒక యూఎస్ రిటర్న్ ఎన్ఆర్ఐలా ఉంటాడు. అండ్ స్లాంగ్ అంతా కూడా చాలా పాష్గా ఉంటుంది. మరి ఇది చాలా మాస్ క్యారెక్టర్ కదా. అంటే నేను రాసిన స్టోరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మాసియెస్ట్, హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. సో ఐ ఫెల్ట్ ఎలా పుల్ ఆఫ్ చేస్తారా అని చెప్పి నేను ఇనిషియల్గా డౌట్ పడ్డాను. కానీ ఒకసారి మేము లుక్ టెస్ట్ అది చేసి ఒక మేక్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ దాని తర్వాత రషెస్ చూసిన తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ డెఫినెట్గా అద్భుతంగా, అంటే లైక్ తన ఈ ఫిల్మ్ కోసం చాలా మంచి మేక్ ఓవర్ చేసి ఈ సినిమా కోసం కష్టపడి ఈ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు.